తనుజ నువ్వు డ్యూటీ ఏమిటి అమ్మా? తనుజ ఇలా అంటది. కుకింగ్ సార్, నా డ్యూటీ కుకింగ్, ఓన్లీ కుకింగే సార్ అని అంటది. నాగార్జున సార్ ఇలా అంటాడు. ఓనర్స్ అది అడిగితే అది చేసి పెట్టాల్సిన బాధ్యత నీదేగా అమ్మా అని నాగార్జున సార్ తనుజతోటి ఇలా అంటది. అవును సార్ అని తనుజ కూడా ఇలానే అంటది. నాగార్జున సార్ మరప్పుడు ఆలు ఫ్రై అడిగితే నువ్వు కర్రీ చేస్తావేంటి అమ్మా అని తనుజని ఇలా ప్రశ్నిస్తాడు సారు. తనుజ ఇలా అంటది. లేదు సార్, బిగ్ బాస్ అనౌన్స్ చేయంగానే నేను పరిగెత్తాను సార్. మళ్ళీ కుకింగ్ కంప్లీట్ చేయమని అంటే నేను కిచెన్లో లోపలికి వెళ్తే పోగానే వాళ్ళంతా చేస్తూ ఉన్నారు కర్రీలన్నీ అయిపోయినదాకా. అప్పుడు నాగార్జున సార్ ఇలా అంటాడు. ఇంగ్లీష్లో సేయింగ్ ఒకటి ఉంటుందమ్మా, సో మెనీ కుక్ స్పాయిల్ డిష్. మరి పవన్ ప్రియ నేను అడిగింది వేరు, మీరు చేసింది వేరని తనుజ దగ్గర అరుస్తూ ఉంటే ఎవరి రెస్పాన్సిబిలిటీ అమ్మా? ఓనర్స్ అయ్యారు కాబట్టి ఇంత సాడిసమా మీకు? శ్రీజ ఇలా అంటది. సార్, అక్కడ ఫ్రై ప్రాబ్లం కాదు సార్. ఫస్ట్ ఆ కుకింగ్ చేస్తుంటే అక్కడ అక్క తీసుకోలేదు, అందుకే అక్కడ ఆలుగడ్డ ఫ్రై ప్రాబ్లమే కాదు సార్. నాగార్జున సార్ ఇలా అంటాడు. అమ్మా, నువ్వు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు కానీ అక్కడ ఏమో చెప్తున్నావు, నేను ఎవరి మాట నమ్మాలి అమ్మా అని నాగార్జున సార్ అంటాడు. శ్రీజ ఇలా అంటది. మాకు నచ్చింది చెయ్యమనాలిగా సార్ అని శ్రీజ ఇలా అంటది. నాగార్జున సార్ ఇలా అంటారు. మీరు ఎక్కడ నామినేషన్లో మీరు ఏమన్నారంటే మీకు నచ్చింది చేస్తారు, ఎలిమినేట్ చేస్తారు, కానీ మీరు వంట చేసుకున్న తనకు అంటే ఎలా అమ్మా? బిగ్ బాస్ ఓనర్ లెక్క ఉండమన్నాడు కానీ నిజంగా ఓనర్ లాగా ప్రవర్తించమని అనలే. ఇంత సతాయిస్తారా మీరు ఓనర్స్ అయితే? తనుజ ఇలా అంటది. థ్యాంక్ యూ సార్ అని. నాగార్జున మళ్ళీ మాట్లాడతాడు. ఏమనంటే, నువ్వు ఇలాగే కన్నీరు పెట్టుకుంటే నూనెతోటే కాదు కన్నీరుతోనే వంట చేస్తావమ్మా నువ్వు అని అంటాడు నాగార్జున సార్. రీతు తనుజల ఫ్రెండ్షిప్ కట్ అయిందా? రీతు ఇలా అంటది. లేదు సార్, కట్ చేద్దామంటే మళ్ళీ కలుస్తున్నాము సార్ మేము అని అంటది రీతు. నాగార్జున సార్ అంటాడు. మరి ఆ సిచ్యువేషన్లో నువ్వు ఎందుకు బాధపడ్డావు అని రీతుని ఇలా అంటే, నేను బాధపడ్డాను, తను బాధపడుతుంది. నాగార్జున సార్ ఇలా అంటాడు. అది కాదమ్మా, నామినేషన్లో ఏమో శ్రీజ అనే అమ్మాయి పాయింట్ రేస్ చేస్తున్నప్పుడు రీతు ఇలా అంటది. ఇంజురీ అయినప్పుడు నేను ఆ మాటకి నిజంగా ఫీల్ అయినా సార్ నేను అని అంటది. నాగార్జున సార్ ఇలా అంటాడు. నేను బాధలో ఉన్నప్పుడు తనుజ నువ్వేం మాట్లాడుతున్నామో అంటాగమ్మా. రీతు ఎస్ సార్. నాగార్జున సార్ మరి ఆ మాట నువ్వు ఫస్ట్ చెప్పాల్సింది కదమ్మా. రీతు ఇలా అంటాడు. అక్కడ అయిపోయినాక నేను మాట్లాడాలనుకున్నా సార్, కానీ తనుజ వెళ్ళిపోయింది సార్. నాగార్జున సార్ ఇలా అంటాడు. ఇద్దరు వెళ్ళిపోయారు, కన్వర్జేషన్ ఇష్టం లేక వెళ్ళిపోయారు అంతేగా. తనుజ ఇలా అంటది. నా పాయింట్ ఒకటే సార్, మీరు నాతో హ్యాపీగా ఉంటే నేను మీతో హ్యాపీగా ఉంటాను కంఫర్టబుల్గా, లేకపోతే డిస్టర్బ్ చేయను సార్. నేను మిమ్మల్ని ఇంకోసారి అసలు డిస్టర్బే చేయను. నాగార్జున ఇలా అంటాడు. సోల్ ఫ్రెండ్స్ అనుకున్నప్పుడు మీరు ఎందుకంటే తను ఎంత బాధ పెట్టినా కానీ ఎమ్మటే మాట్లాడుకోవాలి, ఎమ్మటే ఆ గేమ్ అయిపోయినట్ట, ఎందుకు అలా మళ్ళీ మాట్లాడుకోరు అని నాగార్జున సార్ ఇలా అంటాడు. తనుజ ఇంకా అలాగే సార్, నేను మీ ఇద్దరం మాట్లాడుకోవటం సార్ అని ఫస్ట్ రీతుకు అగ్గి సాల్వ్ అయిపోతుందని నాగార్జున సార్ తనుజతోటి ఇలా అంటాడు.